ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ప్రైమరీ రే, సెకండరీ రే అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. థర్డ్ది ఏమిటంటే పర్సనాలిటీ రే. ఈ పర్సనాలిటీ రే అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి కర్మ సిద్ధాంతమునకు, అప్పుడు ఉన్నటువంటి స్థితికి, వాడికి ఉన్నటువంటి పూర్వకర్మకు, వీటిని ఆధారంగా దేహం అనేటువంటిది ఇవ్వబడుతుంటుంది. తద్వారా ఏర్పడేటువంటిది పర్సనాలిటీ రే. ఈ పర్సనాలిటీ రే అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక జన్మకి ఒకరే ఉంటుంది, ఇంకొకసారి 2-3 జన్మలకో లేదా కొన్ని జన్మలకో అదే పర్సనాలిటీ రే అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అంటే వాడి యొక్క స్వభావం ఏదైతే అంటున్నామో అది ఇక్కడ పర్సనాలిటీ రేగా చెప్తారు. ఈ స్వభావం అనేటువంటిది వాడికి ఈ జన్మలో ఒక రకంగా ఉండొచ్చు, ఇంకో జన్మలో ఇంకో రకంగా ఉండొచ్చు. ఇదంతా కూడా ఈ పర్సనాలిటీ రే కింద మనకి చెప్పారు. దాని తర్వాత ఏంటంటే సెకండ్ లెసన్ ఏంటంటే ది ప్రెసెంట్ రే ప్లాన్ అండ్ ది వర్కర్స్. ఇది మనం ఈరోజు చదువుకోబోయేటువంటి లెసన్. ది వర్క్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ రేస్ is primarily instrumental in the work of materializing the plan of God for our world and causing its manifestation. It would be of interest at the point to consider the plan as it is at present working out, for the reason that these two types of ray forces, that of power will and that of the love wisdom, are predominantly operative at this time. All the workers along other lines of force, whether manifesting objectively or active subjectively, have temporarily subordinated their interests and to some degree cancelled their previous arrangements in order to meet the need of the world. There is a plan now coming into effect and that demanded the intention and called for the loyal operation of all departments of the world government. In all organized endeavor and in all wide schemes of construction and of work, there must ever be the subordination of the certain factors or to other factors, and never more so than in the working out at this time of the hierarchy plan. ప్రస్తుతం ఒక ప్రెసెంట్ రే ప్లాన్, ఇప్పుడు భూమి మీద ఒక ప్లాన్ ఆఫ్ వర్క్ అన్నటువంటి తీసుకున్నారు వీళ్ళు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ 3 రేస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ రే, సెకండ్ రే, తర్వాత మిగిలిన వాటన్నిటిని కూడా గ్రూప్గా చేసి దాన్ని పర్సనాలిటీ రే అని చెప్పాను. సో ఫస్ట్ రే అంటే విల్ ఆస్పెక్ట్, అది మనకు మొనాడిక్ రేగా అందివ్వబడుతుంటుంది. సెకండ్ రే ఏంటంటే లవ్ ఆస్పెక్ట్, అది మన యొక్క సోల్ రేగా అది మనలో వస్తుంటుంది. తర్వాత థర్డ్ది ఏమో పర్సనాలిటీ రే. అయితే ఫస్ట్ 2 రేస్ యాక్టివిటీ పరిపూర్ణంగా టోటల్గా పరమాత్మ యొక్క కార్యక్రమ నిర్వహణకు తన యొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో అది ప్లే చేయడానికి భూమి మీదకి వస్తూ ఉంటుంది. 7 కిరణముల్లో ఈ 2 కిరణములు అంటే వీడి యొక్క మొనాడిక్ రేను, వీడి యొక్క ఈగోయిక్ రే, ఈ 2 కూడా భూమి మీద తన యొక్క కర్తవ్య నిర్వహణ లేదా పరమాత్మ యొక్క డివైన్ ప్లాన్ లో తన భాగం ఏమిటో అది చేయడానికి భూమి మీదకి జన్మ అనేటువంటి తీసుకుని రాబడుతూ ఉంటాడు. అది అయితే ప్రస్తుతం ఒక ప్రధానంగా ఒక ప్లాన్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది భూమి మీద. దాన్నే మనం వైట్ మ్యాజిక్ లో కూడా చదువుకున్నాం. ఈ ప్లాన్ అనేటువంటిది వర్కౌట్ అవడంలో
మిగి గురువులు వీళ్ళందరూ కూడా అది ఆ కార్యక్రమ నిర్వహణలో చాలా బిజీగా ఉంటున్నారు. అంటే ఏంటంటే ప్రస్తుతం ఈ భూమి మీద ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అని చెప్పి మనం వైట్ మ్యాజిక్ లో మనం చదువుకున్నాం. వీళ్ళందరూ ఏంటంటే జీవుల్లో ఆత్మ వికాసము కలిగించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే ఒకడికి అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మాత్రమే మనకి కష్టములు కానీ లేదా భూమి మీద అశాంతి కానీ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇది బేసిక్గా ప్రతి వాళ్ళం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఒకరికి సరైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, ఇంకప్పుడు కష్టాలు ఎందుకు ఉంటాయి? వాడి సొంత తమ్ముడిని వీడు నా తమ్ముడు అన్నటువంటి భావం వాడికి రావట్లేదు, వీడు అన్నయ్య అని వాడి భావం వాడికి రావట్లేదు, లేదా వీడు అక్క అను వాళ్ళ చెల్లెలను ఈ భావాలు లేదా పక్కన ఉన్నటువంటి వాడు కూడా మన తోటివాడే అన్నటువంటి భావం వాడిలో లోపిస్తాం. ఎందుకు లోపిస్తుంది అంటే వాడిలో అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు. అండర్స్టాండింగ్ సరిగ్గా ఉందనుకోండి, వాడు నా వాడే, వాడు మన దేశం వాడే, వాడు నాకెంత నొప్పి కలిగితే నాకెంత బాధ వస్తుందో వాడికి ఎంత బాధ వస్తుంది కదా అన్నటువంటి అండర్స్టాండింగ్ వాడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒకడు ఇంకొకటి మీద బాంబులు వేసుకోవడం, ఒకడు ఇంకొకరిని తన్నుకోవడం ఇలాంటివి ఉండవు కదా. సో బేసిక్గా ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్, అంటే జీవులు ఆత్మస్వరూపులు అనేటువంటి విషయం మర్చిపోయి కేవలం పర్సనాలిటీగా ఉంటుండడం చేత ఇబ్బందులు, కష్టములు లేదా ఒక చక్కటి జీవన విధానం అనేటువంటిది లేకుండా ఉంటున్నారు. సో జీవులందరికీ కూడా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అనేటువంటి చక్కగా వాళ్ళకి బోధన చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా పరమ గురువులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమ నిర్వహణలో మిగిలిన పరమ గురువులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రస్తుతం ఉంటున్నటువంటి కార్యక్రమములను కాసేపు పక్కకు పెట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉంటున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక రేలో మిగిలిన 7 రేస్ అన్ని కూడా భాగంగా ఎలా అయితే వర్తిస్తున్నాయో అలాగే మిగిలిన గురువులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమ నిర్వహణలో నిమగ్నం అయిపోయారు ప్రస్తుతం. అది చెప్తున్నారు మనం. If the teachings in this treatise are to achieve the purpose for which they are intended, it is essential that scattered through the occult generations and of the interval concepts, there should be these points of immediate and imperative interest, which will make the treatise of practical usefulness and of living application. So, అదే మనం a treatise on white magic లో మనం చెప్పుకున్నాం. First, that there should be a united effort by the collective members of the planetary hierarchy over a period of several years. So, creative hierarchy, planetary hierarchy ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ మెంబర్స్ గా వీళ్ళు ఉండడం, తర్వాత వీళ్ళందరూ కూడా ఒకటే టైప్ ఆఫ్ వర్క్ అంటుండేది టేకప్ చేసి వాళ్ళు భూమి మీద వాళ్ళు ఉదాహరణకి 5th రే వాళ్ళు అవ్వచ్చు, 7th రే వాళ్ళు అవ్వచ్చు, 4th రే వాళ్ళు అవ్వచ్చు, 3rd రే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే వీళ్ళందరికీ కూడా ఒకటే వర్క్ ముందు వాళ్ళు టేకప్ చేశారు అన్నమాట. ఎందుకంటే మిగిలిన వర్క్స్ అన్ని తర్వాత ఫస్ట్ మ్యాథ్స్ లో వీళ్ళందరూ వీక్ గా ఉన్నారు జీవులందరూ కూడా, వీళ్ళకి మ్యాథ్స్ అనుకుంటే చక్కగా వచ్చేటట్టు చేద్దాం అని చెప్పి మ్యాథ్స్ క్లాస్ టీచింగ్ లోకి అందరూ దిగారు అనుకోండి ఉదాహరణకి అలా. సో దట్ ఈస్ until 1950 to bring about certain definite results, and that during that time of it, the attention of the great ones should be turned towards a definite attempt to expand the consciousness of humanity and to institute a sort of process, forcing the consciousness of humanity and to institute a sort of forcing process so that men's horizon of thought would be tremendously enlarged. Men's thought of ఇది ఎన్లార్జ్ అవ్వాలి. బేసిక్గా వాడి యొక్క అండర్స్టాండింగ్ పెరిగింది అనుకోండి, అప్పుడు కష్టాలు అనేటువంటివి కానీ ఇబ్బందులు అనేటువంటివి కానీ ఇలాంటివి ఉండవు భూమి మీద. సో బేసిక్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేటువంటి వాడి చేత మనం ఇంకా ఏ విషయాలు మీరు చెప్పినా కానీ వాడికి అది కాదు, వాడి యొక్క సోల్ విచ్చుకోవాలి. సోల్ ఎప్పుడైతే జీవులు విచ్చుకుందో అప్పుడు ఇంకా భూమి మీద జీవించేటువంటి విధానం చాలా తేడా. అందు గురించి సోల్ విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనుకుంటే ప్రధానంగా పరమ గురువులు వాళ్ళు స్వీకరించినటువంటి కార్యక్రమం. A definite attempt to expand the consciousness of humanity tremendously enlarged, and their faith, assurance, and knowledge be equally increased and strengthened. It was decided that certain areas of doubt should be cleared up. వాడికి
బేసిక్గా కొన్ని విషయాల్లో వాళ్ళకి డౌట్స్ లేదా వాళ్ళకి విచ్చుకోకపోవడం చేత వాళ్ళు ఈ అశాంతి అనేటువంటిది ఉంటుంది జీవుల్లో. మనకి ఈ అశాంతి అనేటువంటిది పోవాలంటే చక్కగా వీళ్ళకి ఆ డౌట్ అన్నటువంటిది వాళ్ళకి, అంటే ఎక్కడ ఏ పొరలో వీడు చూసుకున్నా సరే పక్కన ఉన్నటువంటి వాడు కూడా నాతోటి వాడే, వాడు కూడా నా సహోదరుడే. బ్రదర్హుడ్ అన్నటువంటి పదం మనం చాలా ఎక్కువగా వాడతాం కానీ చాలా తక్కువగా దాన్ని భావించుతామండి అని రాస్తారు ఇక్కడ. బ్రదర్హుడ్ అని అంటారు కానీ తోటివాడిని తన సోదరుడుగా ఎంతవరకు భావించుతున్నాడు, భావించట్లేదు, కేవలం బ్రదర్హుడ్ అని అంటున్నారు అని చెప్పి రాస్తారు వస్తున్నారు. Secondly, it was determined to link more closely and subjectively the senior disciple aspirants and workers. అది సో ఇంకొకటి ఏంటంటే సీనియర్ డిసైపుల్స్ మొత్తం ఈ పరమగురువుల యొక్క కార్యక్రమం అంటే తీసుకున్నది ఏంటంటే ఒకటి జీవుల యొక్క ఆత్మ అన్నటువంటిది విచ్చుకోవాలి చక్కగా, వాళ్ళ యొక్క కార్యక్రమ నిర్వహణ అన్నటువంటిది ఎప్పుడైతే కనుక అది చక్కగా విచ్చుకుని పనిచేయడం అన్నటువంటి చేస్తుంటుందో తద్వారా ఇది పరమగురువులు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. తద్వారా వాళ్ళు అది ఏర్పాటు చేసుకుని వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు, అంటే డిసైపుల్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు, అడెప్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి యొక్క కార్యక్రమం కూడా, అంటే వీళ్ళందరూ కూడా ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నటువంటి టాపిక్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అనేటువంటి. సో న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అనేటువంటిది ప్రధానంగా ఏర్పరిచి అందులో జీవుల్ని వాళ్ళు తీసుకోవడం, తద్వారా వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమ నిర్వహణ అనేటువంటిది ప్రధానంగా ఈ భూమి మీద చేయడం అనేటువంటి చేస్తున్నారు. 1950 వరకు ఈ కార్యక్రమం సాగుతూ వస్తుండేది. ఇన్స్టెడ్ దేర్ఫోర్ ఆఫ్ 7 groups of workers in the world, all engrossed with activities of all the 7 major lines. అది ఈ 7 మేజర్ గ్రూప్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒక యాక్టివిటీలోకి వచ్చేసారు. వాళ్ళందరూ వాళ్ళ యాక్టివిటీస్ యాక్చువల్గా వేరు వేరు, బట్ ఆల్ హ్యావ్ పుట్ అండర్ వన్ యాక్టివిటీ. అది జరిగింది. అంటే డిసైపుల్షిప్ ఎవడు ఏ స్థితిలో అందరూ ఏ రేకి ఎలా ఉన్నా కూడా కొద్దిగా ప్రొఫెషనల్స్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఈ యాక్టివిటీలో వాళ్ళని ఏర్పాటు చేశారు అందరినీ కూడా ప్రస్తుతం. At the same time, they organized the intermediate group of world servers. కొందరు ఇంటర్మీడియట్ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అని పెట్టారు. వీళ్ళు ఏంటంటే పరమగురువులకి ఆర్డినరీ పీపుల్కి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు. ఆర్డినరీ పీపుల్ అంటే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, మనం మామూలుగా సాధారణంగా జీవించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోధనలు చేస్తుంటారు. చూసారా, వీళ్ళందరినీ ఏమన్నారంటే ఇంటర్మీడియట్ గ్రూప్ అన్నారు. ఒక మంచిగా ఉండండి, చక్కగా ఉండండి, భాగవతంలో ఇలా చెప్పారు, మనకి రామాయణంలో ఇలా చెప్పారంటూ ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళు, చక్కగా జీవులకు ఒక చక్కటి భక్తి మార్గాన్ని ఉపదేశించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, వీళ్ళందరూ ఇంటర్మీడియట్ గ్రూప్ అన్నారు. అంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ కి సామాన్య ప్రజలకి మధ్యలో ఉంటున్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ గ్రూప్. వీళ్ళని కొందరిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళ ద్వారా వాళ్ళు మామూలుగా జీవించేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఈ మార్గంలోకి వాళ్ళని ఆకర్షించుటకు, వాళ్ళని ఈ మార్గంలో నడిపించుటకు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంటర్మీడియట్ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నారు వాళ్ళు. Thus all groups which were animated by any desire to serve and which were of any usefulness in aiding their fellow men were swept into a current spiritual stimulation. ఎవరికైనా సరే కొంచెం పక్కన ఉన్నటువంటి వాడి గురించి కొంచెం ఏమాత్రం దయా జాలి కలుగుతుందంటే వెంటనే వాడికి టికెట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళ మార్గంలోకి. వెంటనే ఇమీడియట్ గా వాడు పక్కన ఉన్నటువంటి అసలు పక్కన ఉన్నటువంటి వాడు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పట్టించుకొని అన్నటువంటి వాడిని పక్క పెట్టేసేసి ఏమాత్రం కొంచెం మన పక్కన ఉన్నటువంటి వాడు ఏమాత్రం కొంచెం కష్టపడుతున్నటువంటి ఫీల్ వీడు కలిగినా వాళ్ళందరినీ కూడా వీళ్ళ ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నటువంటి దాంట్లో వేసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా. Into a current of spiritual stimulation with the intent to increase their effectiveness. Groups that were crystallized and sectarian as a whole would fail to respond, but in all of them, even the most dead, there were found a few who were responsive to the new impulse. కొందరు ఎలా ఉంటున్నారట అంటే తాబట్టిన కొండేలకు మూడే కాళ్ళు అన్నట్టు, లేదా నేను నా గురువుని తప్ప వేరే గురువుల శిష్యుల్ని నేను తాకను, లేదా వేరే గురువుల శిష్యులకి నేను సేవ చేయను అన్నటువంటిదిగా ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళలో కూడా కొందరు ఉంటున్నారు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని వీళ్ళు తీసేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు అలా వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యేంత వాళ్ళు అలా ఉంచేస్తారు, ఏం చేయలేం అన్నట్టుగా వాళ్ళు అలా ఉండిపోతుంటారు. The institution of this new plan automatically brought about of augmented training of those men and women who show signs of being responsive to subject to influences and to the intuition. ఇంకొకటి ఏంటంటే
ఈ న్యూ ప్లాన్ లో వీళ్ళు ఎవరైతే గనక ఇంట్యూషన్స్ కి సబ్జెక్టివ్ గా పనిచేస్తున్నటువంటి కార్యక్రమం నందు ఒక కన్ను అటువైపు వేసి ఉంచుకోవాలండి మనం ఎప్పుడు కూడా. సాధనలో ఉన్నటువంటి వాడు ఏమిటంటే ప్రధానంగా ఓకే, మన నిత్య జీవితం మనం సాగుతాం, పొద్దున్న లేస్తున్నాం, పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం పనులు చేసుకుంటున్నాం, ఏదో మన జీవితం ఏదో ఒక పంథాలో మనం ఆలోచించుకునే విధానంలో వెళుతున్నాం అనుకుంటాం, వెళుతూ ఉంటాం, జారుతూ ఉంటాం, ఏదో సాగుతుంది. దీనివైపు ఒక కన్ను ఉంచుకోండి, ఇంకో కన్ను సబ్జెక్టు సైడ్ జరుగుతూ ఉన్నటువంటి విషయాల్లో పెట్టేసేయండి. అట్లా పెట్టేసడం చేత వాళ్ళని వీళ్ళు వాళ్ళని కూడా వీళ్ళు శిష్యులుగా తీసుకుంటున్నారు. Influences, subject influences into the intuition. It was found wise to bring about a forcing process in order to make mankind more sensitive and to develop certain latent but hidden powers, and also to attempt to bring the more advanced types of men up to a standard of sensitivity and to a spiritual receptivity which had been hitherto the prerogative of a few mystics and intuitors. అందరికి మాత్రం చక్కగా భవిష్యత్తులో రాబోయేటువంటి విధానములకు కానీ ఈ ఇంట్యూటివ్నెస్, ఈ ప్రొరోగేటే కొందరు మిస్టిక్స్ గా ఉంటున్నటువంటి వాళ్ళని వీళ్ళని చక్కగా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వీళ్ళు చక్కగా హయ్యర్ థాట్ కలిగి ఉంటూ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళకి ఇంకా హయ్యర్ టీచింగ్స్ లాంటివి ఇవ్వడానికి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వీళ్ళ జీవితం అంటే ఉదాహరణకి వీళ్ళు ఒక సేవా మార్గంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ దే ఆర్ లింక్డ్ విత్ ద ఇంట్యూషనల్ ప్లాన్స్. ఇంట్యూషనల్ ప్లాన్స్ తోటి చక్కగా లింకప్ అయి ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు స్వీకరించుతూ ఉన్నారు. అంటే మనం జనరల్ గా మనం ఒక మార్గంలో, ఒక గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతూ ఉంటాం అంటే ఇంకొక గురు మార్గంలోనూ, ఇంకొక సేవా మార్గంగాను, ఇంకొక సేవా పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం గుర్తించాం జనరల్ గా. ఉదాహరణకి ఊరికనే మనకు అర్థం అవడానికి, ఉదాహరణకు మనలాగా మందులు ఇచ్చే వాళ్ళను లేదా ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు సేవ చేస్తున్నారంట, వేరే ఇంకొక విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారనో, ఇంకొక రకంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారనో అన్నటువంటిది మనం జనరల్ గా మన పక్కనే ఉంటున్న వాళ్ళని మిస్ అయిపోతాం. సో వాళ్ళు ఇంట్యూషనల్ ప్లేన్ లోను, బౌద్ధిక్ ప్లేన్స్ లోను వాళ్ళు చక్కగా విచ్చుకుని ఉండొచ్చు. వాళ్ళు అలా విచ్చుకుని ఉండడం చేత గురువులు వాళ్ళకి చక్కని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అలా ఇస్తూ ఉండవచ్చు. వాళ్ళతోటి మనం అనుసంధానం చెందాం అనుకోండి, అప్పుడు మనం చేసేటువంటి వర్క్స్ లో ఇంకా చాలా బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళు మనకి మేబీ వి మే నాట్ బి హ్యావ్ లింక్ అప్ విత్ దెమ్. పరమ గురువులు చెప్పేటువంటిది అందుకోగలిగేటువంటి స్థితిలో మనం లేకపోవచ్చు, బట్ మనకు సేవ అంటే చాలా ఇష్టంగా మనం సేవ చేసుకుంటుండొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉండొచ్చు. వాళ్ళతో మనం ఎప్పుడైతే లింక్ పోతామో పరమ గురువులతో మనకు చక్కగా లింకప్ అన్నటువంటిది ఏర్పడటం అన్నటువంటిది చాలా సులభం అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ శిష్యులుగా వాళ్ళు స్వీకరించడం అన్నటువంటిది జరుగుతుంది. To bring a forcing process in order to make mankind more sensitive to a standard of sensitivity and to a spiritual receptivity which had been hitherto prorogated. During the past few years, this process has been going on and the results have proved better than had been anticipated. The war which devastated the world cleared away much debris. War జరగడం చేత అయింది, అక్కర్లేని చెత్త చెదారంతా తీసివేయబడిందండి. అంటే ఎప్పుడైనా సరే మనకు కాస్మిక్ ఫైర్ లో కూడా చెప్తారు, ఈ 4th రౌండ్, ఎర్త్ ప్రెసెంట్ ఇస్ ఇన్ 4th రౌండ్, ఈ 4th రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 2/5 ఆఫ్ ది హ్యుమానిటీ విల్ బి రిమోట్. ఓన్లీ 3/5 మాత్రమే 5th రౌండ్కి వాళ్ళు వెళ్తారు. ఏదో కారణం చేత, అనేక కారణాల చేత వాళ్ళని తీసివేయబడతారు. ఎందుకంటే వాళ్ళు అదే రకమైనటువంటి జీవితం, అదే రకమైన ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం మన చుట్టూతా, వీడు ఏమాత్రం మారట్లేదు, అలా ఉంటూ అలానే ఉంటుంటే వీడు ఇలానే జన్మలు ఎత్తుతుంటారు. అదే వాళ్ళని ఇలా తుడిచేస్తారు భూమి మీద నుంచి. అది జరుగుతుంది. అదే ఇక్కడ డెబ్రిస్ అన్నారు. అంటే ఎంత వాళ్ళకి బాధ కలిగితే ఆ డెబ్రిస్ అన్నవాడు వాడతారు మీరు చూడండి. అది జీవుల మీద. రఫ్లీ స్పీకింగ్, ద ప్లాన్ ఫెల్ ఇంటూ 3 divisions ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇట్స్ ఆర్గనైజర్స్. ప్రధానంగా ఈ ప్లాన్ అనేటువంటిది ఈ వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేసుకునేటువంటి ప్లాన్ ప్రధానంగా 3 భాగాలుగా విభజించారు. ఒకటి పొలిటికల్ పీపుల్లో తీసుకువద్దాం అనేటువంటి మార్పులు అంతా. నెంబర్ 2 ఈజ్ రిలీజియస్ పీపుల్లో మార్పులు అనేటువంటి సెకండ్ స్టెప్ అది. తర్వాత థర్డ్ ఏంటంటే సైంటిఫిక్ గా. ఈ 3 యాక్టివిటీస్ లోనూ మార్పులు అనేటువంటి వాళ్ళు తీసుకురావడానికి ప్రధానంగా పరమ గురువులు పనిచేస్తున్నారు. ఫస్ట్ ఈజ్ పొలిటికల్. ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్క్ here planned was the development and the establishment of the international consciousness.
ఇంటర్నేషనల్ కాన్షియస్నెస్ అంటుండేది డెవలప్ అవ్వాలి ప్రతి వాడికి కూడా. అంటే చూడండి, మనం అసలు ఇది చదివితే బోధపడేటువంటిది ఏంటంటే, ఒక 100 సంవత్సరాల క్రితం ఒకడి మీద ఒకడు బాంబు వేసుకున్నాం, ఒకడిని చూస్తే ఒకడికి కోపాలు ఆవేశాలు అనేటువంటివి వచ్చేసాయి బాగా. వరల్డ్ వార్లు ఇవన్నీ వచ్చాయి. కానీ ఈ రోజున మనం చూస్తే ఒక దేశానికి ఏదైనా ఆపద ఏర్పడితే పక్కన ఉన్నటువంటి దేశాలు దాన్ని ఆదుకోవడం అనేటువంటి దానిలోకి వచ్చాయంటే పరమగురులు ఎంత తపస్సు చేశారో మీరు ఊహించండి. ఎంత వాళ్ళు జీవులు మారాలనేటువంటి ఎంతగానో వాళ్ళు తపస్సు చేయడం చేత ఈ రోజున ఒక దేశం ఏదైనా ఆపదలు ఏర్పడిందంటే పక్కన ఉన్నటువంటి దేశాలు వీళ్ళకి చేతనైనటువంటి సహాయం, వాళ్ళకి ఏదో భూకంపం వచ్చిందంటే అది లేదంటే పక్క దేశాల నుంచి వాళ్ళకి అన్నములు ఇలాంటివన్నీ కూడా అవసర పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళు పంపించడం ఇదన్నీ కూడా చేస్తున్నారు. ఇది అలవాటు అవ్వడానికి మొదట్లో వీళ్ళు ఏం చేశారంటే పరమగురువులు ఒక దేశము ఇంకొక దేశం మీద ఆధారపడేటట్టుగా ఏర్పరిచారు. ఫస్ట్ అసలు ఎవడికి వాడు నాకు నేను గొప్ప అన్నటువంటిది అనుకున్నటువంటి వాడిని అలా పక్క పెట్టారు. ఎక్కువ నేను గొప్ప అని అంటున్నవాడు కూడా ఏదో ఒక కారణం చేత పక్కన వాడికన్నా చిన్న దేశం మీద వీడు ఆధారపడేటట్టు ఏర్పరిచారు. వీడు ఆధారపడిపోయేటప్పటికి వీడికి ఏమైంది, వీడికి ఉదాహరణకు వీడికి ఏదో 10 జీవితం జీవించాలంటే 10 రకాల వస్తువులు కావాలనుకోండి, 9 వీడి దగ్గర ఉన్నాయి, 10ది కావాలి. వీడికి 10ది కావాలంటే కంపల్సరిగా వీడికన్నా చిన్న దేశంలో 10వ వస్తువు దొరుకుతుంది. దాని గురించి వీడు ఖచ్చితంగా వాడిని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి ఏర్పరిచారు. ఆ రకంగా ఏమవుతుందంటే ఒక బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ అంటున్నది వీళ్ళకి తీసుకొచ్చాడు. ఈ బిజినెస్ అంటున్నది ఎలా డెవలప్ అవుతుంది నెమ్మదిగా ఏమిటంటే జీవుడికి ఇంకొక జీవుడు సహాయపడటం అంటున్నది, ఒకడు ఇంకొక దేశం, ఒక దేశం ఇంకొక దేశం గురించి వాళ్ళు జీవించడం అంటున్నది, వాళ్ళందరూ కూడా ఒకే ఒక సోదరులుగా జీవించేటువంటి విధానముల్లోకి తీసుకెళ్ళబడటం అంటుంది జరగడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా. ఇప్పుడు చూడండి, ఒక దేశం వాడు ఇంకో దేశంలో వెళ్ళిపోయి హాయిగా వెళ్ళి ఉండిపోతున్నాడు వాడు. అంటే దేని చేత అంటే భూమి మీద వీడు ఈ దేశం వాడు ఇలానే ఉండాలన్నటువంటి ఈ గోడల్ని తీసేయడం అంటున్నది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ జీవితం వాడు ఇట్లానే ఉండాలి, ఇక్కడ వాడికి వెళ్ళకూడదు, వాడు వస్తే వీడు కొట్టేయాలి, ఇలాంటి భావాలన్నీ కూడా జీవుల మీద తీసేయడం అంటున్నది వాళ్ళ యొక్క ప్రధాన కార్యక్రమం. ఇది పొలిటికల్ గా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విధానం. The groups, therefore, disciples and aspirants working in this field of organization and the mass of idealists were organized in this work, and the 7th and 6th ray workers were brought into line. 7th and 6th ray workers వాళ్ళిద్దరూ ప్రధానంగా ఈ కార్యక్రమం అంటారు నిర్వహణ చేస్తున్నారు. 6th ray workers. It was also determined to demonstrate the need for economic synthesis as part of the work of relating the nations to each other, so that the spirit which is evidenced by such an organization as the Red Cross, for instance, might also be evidenced internationally in the interplay of the nations with each other. It is needless to point out that material stress and strain and the wrecking of world political parties and the trade relations had to play their parts. అంటే వీడు వరల్డ్ పొలిటికల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ వాడు అది అయితే కానీ చేయగలితే కానీ వీడు మాట విన్నాడు కదా. గురించి వీడు నేనే గొప్ప, నా దేశమే గొప్ప అని అనుకున్నటువంటి వాడు కూడా ఏదో ఒక కారణం చేత వాడికన్నా చిన్న దేశాల మీద ఆధారపడతాం అనేది ఏర్పరిచాడు. అప్పటిదాకా ఆ ఫీల్ వాడికి కలిగేంత వరకు కొంతకాలం పట్టింది, వాడి దెబ్బలు తగిలేంత వరకు వాడు ఆగి. తర్వాత ఇంక వాడు కూడా నాకు కూడా మీ దేశం నుంచి ఫలానాది ఇవ్వండి, నేను ఫలానాది మీకు ఇస్తాను అంటే ఫస్ట్ ఆ బిజినెస్ యాక్టివిటీ అంటే తీసుకొచ్చారు. స్లోగా ఆ దేశంకి ఏదైనా కష్టం వస్తే ఈ దేశం వాడు సహాయం చేయడం అంటే దానిలో తీసుకొస్తున్నారు. It was determined to demonstrate the necessity of establishing a spirit of international dependence and interrelation, so that the nations would be forced to realize politically that isolation, separativeness, and the cultivation of a national egoism must go, and that a national spirit colored by a sense of superiority, by class hatreds and racial antagonisms constitutes a barrier to the true development of humanity. The people must be taught that the longing to increase positions is a deterrent to real expansion. వాళ్ళకి నేనే ఇది అన్నటువంటిది అదే వాళ్ళు పెరగకుండా ఉండడానికి కారణంగా ఉంటుంది. అహంభావం అంటాం చూసారా, ఈ అహంభావం ఉండదు. ఒక జీవుడికి ఇంకొక జీవుడిని చూస్తున్నప్పుడు ప్రేమ ఉండాలి, కానీ వాడికన్నా వీడికి ధనం ఎక్కువ ఉండొచ్చు, లేదా వాడికన్నా వీడికి జ్ఞానం ఎక్కువ కలిగి ఉండొచ్చు, వాడికన్నా వాడు రామాయణం చదువుకోకపోవచ్చు, నేను రామాయణం చదువుకోవచ్చు, సార్ నాకు రామాయణం చదువుకున్నా అన్నటువంటి భావం వీడికి ఉండవు. చేతనైతే మనకి
వాడికి రామాయణం చదువుకోలేదు, వాడు కలిసి ప్రయాణిస్తున్నాం ఒక అరగంట సేపు, అంతసేపట్లో వాడికి వీలైతే మనం రామాయణంలో బాగా ఆనందం పొందినటువంటి ఘట్టం వాడికి చెప్పేసి, అప్పుడు వాడు కూడా రామాయణం చదువుకున్నవాడు అయిపోతాడు, ఇద్దరు ఒకటైపోతారు. అలా జీవించడం అటువంటిది అలవాటు చేసుకోవాలి. కానీ ఎన్నాళ్ళు చదువుకుంటారా నువ్వు రామాయణం జీవితంలో అటువంటిది వాడిని కన్నా మనకన్నా తక్కువగా వాడిని చూసేటువంటి విధంగా ఎప్పుడు కూడా అలా ఉంటుండడం చేత ఏమవుతుందంటే మనం అధోగతిలో వెళ్ళిపోతుంటాం. మనం ఎదుగుదల అంటుండేది మనకు లైఫ్ లో ఉండదు, ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ real expansion, thus plans were laid whereby the brotherhood of nations based on mutual need, mutual understanding and mutual helpfulness should gradually come into being. మ్యూచువాలిటీ అంటుండదు ఉండాలి. ఒక దేశం ఇంకొక దేశం వాడికి మ్యూచువాలిటీ అంటుండదు ఉండాలి. ఒక ఇంట్లో ఉంటుంటాడు, పక్క ఇంట్లో ఉంటుంటాడు, నేను నీకేం చేయగలను అంటుండదు అడుగుతూ ఉంటాడు. ఆ రకంగా ఉండాలి. It was the establishing of a state of mind which was the primary object and not the establishing of some impossible and mythical utopia or of those material conditions whereby one group is entirely subordinated by the will to power of another group, which enforces a standardized and uniform condition through the use of power in some form or another. The work indicated and therefore set before the new group of world servers is to enunciate those principles of national relations which underlie a world state of federation, and their instructions were to get the ear of the leaders in various countries and thus slowly and gradually awaken the masses through them to the true significance of that easily spoken but little understood word brotherhood. Little understood. సోదరుడు అంటాడు భావం మనకి రాసేసుకుంటూ ఉంటాం, చదివేసుకుంటూ ఉంటాం, చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ అది ఎంతవరకు మనం ఫీల్ అవుతున్నాం అంటున్నది మనం ఒక ఆధ్యాత్మిక సాధనలో అనుకుంటే వాళ్ళం బాగా ప్రశ్నించుకోవాలి. మనం అంటే బ్రదర్హుడ్ అంటుంది. ఒక సందర్భాన్ని చెప్తాను మీకు. ఏదో ఒక విషయంగా ఒకళ్ళు వచ్చి ఒక సోదరుడు ఇంకొక సోదరుడు గురించి ఈజ్ లైక్ దిస్ అనేది చెప్తున్నారు నాన్నగారికి. అంతా వినదల నాన్నగారు ఒకటే అన్నారు, మన మార్గం ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ మనది. మరి ఒక ఇంటర్నేషనల్ గా పరమగురువులు బ్రదర్హుడ్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న దాంట్లో మనం జీవిస్తున్నటువంటి వాళ్ళం ఇలా భావించడం కరెక్టేనా అన్నారు. ఇది ఒకటే ఒక మాట అంటే అసలు ఎక్కడో వెళ్ళి తాకినాడు. అంటే మన దేశంలో ఉన్నటువంటి వాడు, మన తోటి శిష్యుడు, వాడి మీదే మనకు పడనటువంటి భావాలు మనకు ఉంటూ ఉంటే ఇంక ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అని రాసినటువంటి పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామట అంటే అది ఎంతవరకు కరెక్ట్? కనుక ఫస్ట్ అసలు అంటే మనం మారిపోదాం. ఫస్ట్ పక్కన ఉన్నటువంటి మారడా అంటుంటే వాడికి వదిలేదు. అది ఇక్కడ బ్రదర్హుడ్ అనేటువంటి పదం వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ మనది యాక్చువల్ మార్గం. కేవలం మన మార్గం వరకే బ్రదర్హుడ్ కాదు, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్. మన దీని గురించి మనకి మెయిన్ రాశిలో మనకి రాస్తారు. అంటే భూమి మీద ఒక కొత్త జాతి అనేటువంటిది ఆవిర్భవింపబడుతోంది. ఈ జాతి అనేటువంటిది వచ్చినప్పుడు ఏమని అదే ఇదే పాయింట్ మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాస్తారు. కొత్త జాతి వస్తుంది. ఆ జాతి ఎలా జీవిస్తుంది అంటే వీడు భారతీయుడా, వీడు అమెరికన్నా, వీడు యూరోపియన్నా అంటే దాంతో సంబంధం లేకుండా ఆ నూతన జాతి భూమి మీద ఆవిర్భవింపబడి అది ఎవడైనా సరే వాడు ఒక మానవుడు, వాడికి నేనేం చేయగలను అనేటువంటి భావముగా జీవించడం అనేటువంటిది వస్తుంది. ఇది ఏర్పడడానికి ఒక దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక దేశాలకు వెళ్ళిపోవడం, ఇంకొక దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో దేశాలకు రావడం, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశం ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడం, తద్వారా కొత్త జాతి అనేటువంటిది భూమి మీద వస్తుంది అంటే అందులో చెప్తారు మాస్టర్ గారు. సో అదే పాయింట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్ వాస్ ద ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ which was the primary objective and not the establishing of some impossible brotherhood. The work is perhaps one of the hardest of the tasks which the Society of Organized Minds has ever set itself. Racial hatreds and national aspirations are so strong and the ignorance of the masses is so great that all the resources of the workers along the line of government and power were necessary to make the needed impact upon the public consciousness. Necessary to make the needed impact. ఇవన్నీ కూడా వాడికి అంటే రేషియల్ హేట్రేడ్నెస్ అంటే పనికిరాదండి. అంటే నేను నా కులం గొప్ప, నా దేశం గొప్ప అని అనుకుంటున్నటువంటి వాడు ఏదో కారణం చేత వాడికన్నా కింద ఉన్నటువంటి జాతి వాడినో, వాడికన్నా కింద ఉన్నటువంటి కులం వాడి మీదనో వీడు ఆధారపడాల్సి వస్తుంది. అది గమనించుకోండి. కనుక ఈ భూమి మీద ఒక నూతనమైనటువంటి విధానం అటువంటిది ఏర్పరచబోతున్నారు పరమ గురువులు. ఏమిటంటే ఎవడైనా సరే ఒకడు గొప్ప ఒకడు తక్కువ అంటున్నది భూమి మీద లేదు. అందరూ కూడా 10 మందికి
10 మంది జీవించడం అంటున్నది ఇక్కడ ఇవ్వబడినటువంటి మార్గము. There has been and there still is much to destroy before the nations are reduced to the point where they will become sensitive to the new vision. చాలా ఇంకా ఇంకా తొడపాల్సిన చాలా ఉందంటే అంటున్నారు. చూడండి వాళ్ళకి ఎంత ఇది ఉంటే వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు అలా కరుడు కట్టుకుపోయి ఉంటున్నాడు. ఈ దేశం వాడు ఉంటే వాడు ఎంత ఆపదలో ఉన్నా సరే వాడిని కాపాడేస్తున్నాడు. వాడికి కావాల్సినంత మేలు చేసేస్తున్నాడు. అదే పక్క దేశం వాడు ఉన్నాడంటే వాడిని ఇంకా కింద దోసేస్తున్నాడు. అదంటే అంత భావాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక చాలా కష్టమైనటువంటి పని వీళ్ళు ఎంచుకున్నారు. హార్డెస్ట్ అన్నారు. హార్డ్ కాదు, హార్డెస్ట్ అంటే వాటిలో ఏమి కూడా అసలు ఎంత కొంచెం కూడా వాడికి ప్రేమ అనేటువంటి భావం ఉండదు. ఉండనటువంటి వాడిలో వీళ్ళు ఒక దేశం వాడికి ఇంకొక దేశం వాడి మీద ప్రేమ పుట్టించాలనేటువంటి ఒక పెద్ద తపస్సు వీళ్ళు స్వీకరించి, ఒక పెద్ద కార్యక్రమం వీళ్ళు స్వీకరించి చేస్తున్నారట. అంటే చాలా ఇది అసలు అంటే కొద్ది గొప్ప ప్రేయర్ చేస్తున్నటువంటి వాడిని మనం చూస్తేనే వీడికి ప్రేయర్ ఏమొచ్చు, వీడికి పూజ ఏమొచ్చు, వీడు ఏదో చేస్తున్నాడు, వీడు చేసేవాడిని తప్పులు అనేటువంటి భావాలు మనకు కలుగుతూ ఉంటాయి. అలాంటిది అసలు ప్రేమ లేదు, పూజ లేదు, ఏమీ లేదు వాడికి అసలు. అలాంటి వాళ్ళలో వీళ్ళు చక్కగా సోదరత్వం అనేటువంటి భావం పెంపొందించాలనేటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం వీళ్ళు స్వీకరించి వాళ్ళు పరమ గురువులు పనిచేస్తున్నారు. Ideas during the before the nations are reduced to the point where we'll become sensitive to the new vision and able to recognize their need of each other. It has been interesting to note how the idea of the controlled and beneficiary applied power of those who work with and through ideas has during the past few years materialized on the physical plane to the medium of the dictatorship of the proletariat of the workers of a nation as set up in Russia. This has been subversive of the rule and control of the aristocracy of the bourgeoisie and of the intelligentsia. It has glorified work and the workers and the driven out of the country by death or exile some of its best elements. వీడు ఆ దేశాల్లో ఏంటంటే ఈ ప్రతి దేశాల్లోనూ ఏదో ఒక రకంగా మన ప్రాక్ పశ్చిమాల్లో కూడా మాస్టర్ గారు రాస్తారు. అంటే మీ దేశాల్లో ఇది కులాలు మతాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి కదా. అంటే కులాలు మతాలు అనేటువంటి పేర్లుగా అక్కడ పెట్టుకున్నారు. అలాంటి భావాలు అన్ని దేశాల్లోనూ ఉంటున్నాయండి అని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ దేశాల్లోకి వస్తే వీడు ధనవంతుడు, వాడేమో ధనం లేనివాడు. వాడిని అసలు వీడు భోజనం చేసే గదిలో వాడు ఉండకూడదు, లేదా వీడు ఉండేటువంటి ఇంట్లో వాడు ఉండకూడదు. ఇలాంటివన్నీ మీ దేశాల్లో కూడా ఉన్నాయి కదా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ రష్యాల్లోనూ వాటిలోనూ గతంలో చాలా ఇలాంటి భావాలు ఎక్కువగా ఉండేవాడు. అంటే వీడు చాలా హై క్లాస్ వాడు, వీడు చాలా లో క్లాస్ వాడు, ఇలాంటివి అవన్నీ కూడా వాళ్ళు సెట్ చేశారు అప్పట్లో. అవన్నీ కూడా నెమ్మదిగా ఒక మామూలు స్థితికి వాళ్ళందరూ వచ్చారు. కొందరిని వాళ్ళు ఏంటంటే వాడికన్నా తక్కువ ఉన్నటువంటి వాడు తప్పు చేస్తే వాడిని చాలా ఇది ఘోరంగా వాడిని దేశ బహిష్కరణ అనేటువంటి చేసేయడం, లేదా వాడికి డెత్ అనేటువంటిది ఇచ్చేయడం, ఇలాంటివి చాలా చేశారు. సో సమ్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ ఎలిమెంట్స్ yet behind all the mistakes and cruelty and behind the rank materialism there lie great ideals, the supply of the need of all, the beauty of mutual service. So mutual service ilanti like great ideals behind the rank of materialism. ఇవన్నీ ఇంతుంటున్నా వీళ్ళకి నెమ్మదిగా ఈ సర్వీస్ అంటుండే ఆస్పెక్ట్ అంటున్నది జీవుల్లో విచ్చుకోవడం అంటుండే వీడి యొక్క కార్యక్రమంలో వీళ్ళు స్వీకరించారు. అండ్ ద డివినిటీ ఆఫ్ కన్స్ట్రక్టివ్ వర్క్. In Germany, you have the dictatorship of racial superiority and the attempt to defy a race. Thought, humor, and real understanding. One race is preparing to dictate terms to other races. అన్ని దేశాల గురించి రాశారు. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా మీరు అందరూ జీవించుతున్నారని చెప్పి రాస్తారు ఇక్కడ. జర్మనీ, అమెరికా, అన్నిట్లోనూ. In America, you have a dictatorship of organized business seeking to regulate and control every department of the economic life of the nation. ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అమెరికాలో వాళ్ళు ఒక సినిమాలోనే అక్కడ చెప్తారు, పొలిటికల్ గా వాడు ఉంటాడు, వాడు చెప్తాడు మేము రూల్ చేయట్లేదంటే కంట్రీ, ఈ హై కంపెనీస్ ఉన్నాయి చూసారు వాళ్ళు రూల్ చేస్తారు,
వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు మేము సంతకాలు పెట్టి మేము ఇస్తుంటామని అంటున్నాడు. అది అలాగే అమెరికాలో ఏంటంటే ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళు దే విల్ రూల్ ది కంట్రీ. వాడు అంటే మనకి సామాన్య మానవుడు ఏంటి ఎలా జీవించాలంటే వాడు ఇక్కడ ఇస్తారు. వాడు ఏ ప్రోడక్ట్ వీడికి తీసుకురావాలనుకుంటాడు ఆ ప్రోడక్ట్ వీడు కొనుక్కోవాలి, కానీ వీడికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ కాదు, వాడు మొత్తం వాడు డిజైన్ చేస్తాడు. అదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అలాంటి ఎన్నో మనం ఇప్పుడు ఇవాళ రేపు మనకు చాలా విషయాలు తెలుసు, అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటిని అన్నిటిని కూడా వాళ్ళు నెమ్మదిగా ఒక స్థితికి, అలాగే ఇటలీలో, టర్కీలో అన్నిట్లోనే ఈ రకమైనటువంటి విధానాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. వాటిని అన్నిటిని కూడా ఒకటో ఒక మాట చెప్పుకుంటే అనేక రకాలైనటువంటి భావాలుగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకోన్ముఖం చేయడం అనేటువంటిది ఒకే ఒక సేవా మార్గము, ఒకే ఒక సోదరత్వం అనేటువంటిది ఏర్పరచాలనేటువంటిది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. The originators of these various national movements are often ignorant of the impulses which lie back of their work and are frequently unable to explain the ideals toward which they are working. తెలియకుండా వీళ్ళందరూ కూడా అంటే అదే మనం మొన్న క్లాస్లో కూడా చెప్తాం, తెలియకుండా ఏంటంటే జీవులు మొన్న ఆదిత్యం ఏమని చెప్పుకున్నాం అంటే తెలియకుండా జీవులు వాడి యొక్క రెగ్యులర్ లైఫ్లో వాడు ఉంటూ ఉన్నా వాడు ఒక న్యూ థింగ్ లో వాడు అలా వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నాం అనేటువంటి భావాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ తెలియకుండా స్లోగా వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క యాక్టివిటీలో వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారండి అంటే అది అండర్లైన్ గా ఆ లాజిక్ లేదా ఆ సబ్జెక్టివ్ ప్లేన్ లో అది పని చేసుకుంటూ వస్తుంది. ఆబ్జెక్టివ్ లో వీడు దాన్ని అవగాహన చేసుకోవట్లేదు. వీడు ఎంతవరకు అవగాహన చేసుకుంటా అంటే ఈ వ్యాపారం చేస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది అనేటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వీడు ప్రధానమైనటువంటి దృష్టి ఏర్పరచుకుంటాడు. ఉదాహరణకి ఇందాక చదువుకున్నాం, ఒక దేశం వాడు ఇంకో దేశంలోకి వెళ్ళిపోవడం అనేటువంటి జీవులకు ఆ థాట్ మొదట్లో ఇచ్చామనుకోండి, అదేంటంటే మన ఊర్లో మనం పుట్టిన ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళడం ఏంటంటే అసలు అబ్బే రావండి మేము అన్నటువంటిదిగా ఉంటుంది. వీలైతే మళ్ళీ బ్యాక్ మా ఊరు ఎప్పుడు మాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారన్నట్టు భావాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి అమెరికా పంపించేస్తా అంటే రెడీ సార్ నేను వెళ్ళిపోతానని అంటారు. జీవులకి ఆ థాట్ అనేటువంటిది దేని చేత వచ్చింది? కేవలం ధనం చేత మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అందువల్ల ఏమిటంటే కనుక జీవులకి సహజంగా వాడు ఏదో అమెరికా ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాం అంటే మీకు 2 ఏళ్ళు అక్కడ పని చేయాలంటే ఎస్ సార్ ఐఎమ్ రెడీ అంటున్నాడు. జరుగుతున్న విషయం. They respond to the idea of general good of human equality. Nevertheless, unknown to themselves, they are really sensitive to the great ideas. Unknown to themselves, వాళ్ళకు కూడా తెలియట్లేదండి వాళ్ళు ఒక గ్రేట్ ఐడియాలో వీళ్ళు ఒక భాగాలుగా వీళ్ళు పనిచేస్తున్నారు అంటున్నారు. Unknown to themselves, to the great ideas thrown into their minds by the mind behind the scenes. మైండ్ ఇక్కడ ఎం క్యాపిటల్ సార్, మైండ్ బిహైండ్ ద సీన్స్. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ గా ఒక పెద్ద యూనివర్సల్ మైండ్ అనేటువంటి ఒకటి పనిచేస్తుంది. ఆ మైండ్ యొక్క థాట్స్ అనేటువంటి వీళ్ళలోకి అవసరాలుగాను వీళ్ళకి చేయాల్సినటువంటి ఇవిగా వీళ్ళకి ఆశలు కలిగించేట్టుగా అవి తీసుకొస్తాయి. చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకో, వాడు స్కూల్కి రానంట, టీచర్ ఏం చెప్తుంటే నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు ఈ లెసన్ రాసిస్తాను. వాడు ఏం చేస్తున్నాడు? చాక్లెట్ గురించి ఆ లెసన్ అంతా రాసి, టీచర్ యొక్క కాన్సెప్ట్ వేరు, వాడి యొక్క ఐడియా వేరు, బట్ ఫైనల్ గా వాడు లెసన్ రాయడం, ఇచ్చిన హోంవర్క్ ఫినిష్ చేయడం అంటే జరుగుతుంది కదా. అలాగే భూమి మీద కూడా పరమగురులు వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహింపబడుతుందో మనకి భౌతికంగా కనబడేటువంటి కారణాలు వేరుగా ఉండొచ్చు, లేదా రిజల్ట్స్ ఉండొచ్చు, బట్ యాక్చువల్ కాజెస్ అంటే అక్కడ జనరేట్ అయ్యాయి కాబట్టి అవన్నీ కూడా జీవులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చెప్తున్నారు. Thrown into their minds by the minds behind the scenes, they respond to the idea of general good, of human equality, of the Superman, of universal trade requirements, and of the distribution of wealth. But, and here is the important point, because the inner senses of effort is not emphasized, because there is no general knowledge as to the source of the great concepts. General knowledge లేదు వీడికి, గ్రేట్ కాన్సెప్ట్స్ మీద జనరల్ నాలెడ్జ్ అసలు లేదు కాబట్టి ఆ విషయాలు అవి చెప్పకుండా, అండ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇన్నర్ బ్రదర్హుడ్ విచ్ ఈస్ గైడింగ్ హ్యుమానిటీ టువర్డ్స్ ది అవుటర్ బ్రదర్హుడ్. ఇన్నర్ బ్రదర్హుడ్ అనేటువంటిది ఒకటి ఉందండి, అన్నట్టు దాని మీద వీడికి అవగాహన లేదు కాబట్టి ఆ పాయింట్ తెలియకుండా లేదా ఆ పాయింట్ చెప్పకుండా అదే పని వీళ్ళందరి చేత చేయించారు. ఒక అపార్ట్మెంట్ అనేటువంటిది పెట్టారు, అపార్ట్మెంట్ అనేటువంటిది పెట్టేటికి అందులో 20 మందో 30 మందో ఎంతమందో ఉంటున్నారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి వర్క్ వీడికి ఒక సెక్రటరీ పోస్ట్ అని ఏదో పెట్టారు, వాడు వాళ్ళకి అందరికి కావాల్సినటువంటి పని వీడు చేస్తున్నాడు కదా. వీడి ఇక్కడ ఒక్కొక్కడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రతివాడు ఉండాలి, ప్రతివాడు ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా హాయిగా ఉండడానికి కావాల్సినటువంటి పనులు వీడు చేయాలి. మరి థాట్ ఏమిటి? మరి ఇంతకుముందు ఉందా? ఇంతకుముందు
అలాంటి భావాలు లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి ఇలాంటిది అంటే అసలు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు చేస్తున్నటువంటి పని వేరు, వీడికి భౌతికంగా కనబడేటువంటి కారణాలు వేరుగా ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతుంది విషయాలు. Guiding humanity towards an outer brotherhood, these great principles are being widely distorted, selfishly applied, and separately utilized. The fires of class hatreds, of racial antagonisms, and of national pride are burning intensely strong. Such is the problem before the great ones at this time. అది కానీ అది వీడు ఉద్దేశంగా అయితే ప్రస్తుతం ఒక సెల్ఫిష్ గానే వీడు ఉంటున్నాడండి. వాళ్ళకి సెల్ఫిష్ గా ఉంటూ ఉండడం ఎంత వీడిని గర్భాలయం దాకా తీసుకొచ్చినా కూడా నాకేమి ఇస్తాం అన్నట్టు అడుగుతున్నాడు. ఇంకో సినిమాలో ఏది నువ్వు ఏదైనా ఇస్తానంటే నేను చేస్తాను భావముగా ఉంటున్నాడు. సెల్ఫిష్, నాకేంటి లాభం, సో నేను లాభపడాలి కానీ పక్కన ఉంటుంటాడు లాభపడకూడదు, నాకే తెలియాలి, నాకే చెప్పాలి. ఈ సెల్ఫిష్ 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 అది ఎక్కువైపోతుంది. ఇది ఊరికి ఒక ఎగ్జాంపుల్. ఒకసారి మన గురుపూజలకి, విశాఖపట్నం గురుపూజలకి ఎన్టీఆర్ గారు అమ్మాయి వచ్చాం. ఆవిడ ఊరిని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, అది జరిగితే గుర్తొచ్చింది. వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ గారు, ఆయన వాళ్ళ ఇంట్లో పెద్ద అక్వేరియం. ఆ అక్వేరియంలో అన్ని రకాల ఫిషెస్ అన్ని అందులో ఆవిడ చెప్తారు. అక్కడ మనకి స్టేజ్ మీద చెప్పారు, ఇందులో అన్ని ఫిషెస్ ఉన్నాయి కానీ ఒక ఫిష్ లేదు, ఏంటి చెప్పాను అన్నమాట. ఆవిడ ఏదో ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు ఆయన చెప్పారు సెల్ఫిష్, ఆ ఫిష్ అందులో లేదు చూడ. సో సెల్ఫిష్ అన్నటువంటిది మన జీవుల్లో ఎక్కువగా అలా ఉండిపోవడం అంటున్నది. సెల్ఫిష్లీ అప్లైడ్ అండ్ సపరేట్లీ యూటిలైజ్డ్ ద ఫైర్స్ ఆఫ్ క్లాస్ హేట్రెడ్స్. అందరిలోనూ క్లాస్ హేట్రెడ్నెస్ అంటుంది ఎక్కువగా. హేట్రెడ్నెస్ ఆఫ్ రేషియల్ యాంటాగోనిజమ్స్ అండ్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ ఆర్ బర్నింగ్ ఇంటెన్స్లీ స్ట్రాంగ్. Such is the problem before the great ones at this time. What will they do to bring the nations through the agency of the inner department of government and the political role which we have been considering, to a realization of their essential unity, and so further that the peace on earth, good will to men, of which we all dream. అందరం కూడా చక్కగా సరదాగా హాయిగా ప్రేమగా ఉంటే అది చాలు పరమ గురువుకి. వాళ్ళందరూ ఫోటోలు పెట్టాము, వాళ్ళకి దండలు వేసాం, అతోటి వాడు అదంతా అవసరం లేదు సార్, మీరు అందరూ హాయిగా సరదాగా ఉండండి, సోదరత్వంగా మెలగండి, అది చాలు మాట. విచ్ వి ఆల్ డ్రీమ్. అది సెకండ్ ఏంటంటే, ఫస్ట్ది పొలిటికల్ అయిపోయింది, సెకండ్ది నౌ రిలీజియస్. The aim before this department is to establish a universal understanding of the nature of reality and to foster the growth of the spiritual consciousness through a, though in some ways religious differences are the hardest to bridge or heal. Religious differences are the hardest to bridge or heal. Religious difference అన్నటువంటి వాటి మీద బ్రిడ్జ్ వేసి ఈ రిలీజన్ ఆ రిలీజన్ ఏమి లేదురా నాయన, నిలువు బొట్టు అడ్డబొట్టు అనేటువంటివి ఏమి లేవు అనేటువంటిది బోధింపబడటం అనేటువంటిది చాలా కష్టం. Or heal. Yet real progress has been made in this phase of hierarchical work. There is today in the world a very large number of those who fundamentally believe in the brotherhood of religions. Though the unintelligent masses everywhere have little or no idea of things spiritual, they can be more easily brought to believe in the one God and to the idea of universal faith than to any other idea. ఏమి చదువుకోకుండా ఈ రెండింటికి మార్గాలకి సంబంధం లేకుండా కేవలం సామాన్యంగా జీవించుతున్నటువంటి వాడికి అంతర్యామి తత్వం బోధించడం చాలా సులభం. అది కాకుండా నేను నిలబొట్టు వాడిని అయితే అడ్డబొట్టు వాడిని నేను ఒప్పుకోను అన్నటువంటిది గాను, అడ్డబొట్టు వాడు నిలవబొట్టు వాడిని ఒప్పుకోవడం అన్నటువంటిది గాను ఉంటూ ఉండేటువంటి వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళకి ఈజీగా మనం వాళ్ళని మార్చేయడం, వాళ్ళకి అంతర్యామి తత్వం అనేటువంటిది తెలియజెప్పడం చాలా సులభం అంటారు. ఎందుకంటే మాస్టర్ గారు అంటే ఆయన యొక్క జన్మదిన సందేశంలో, నేను ఒక థియాసఫిస్ట్, religions. Though the unintelligent masses everywhere has little or no idea of things spiritual, to the idea of universal faith, they can be more easily brought to believe in the one God and to the idea of universal faith than to any other idea. Many thousands of men are frankly agnostic or believe in nothing, while many others, thousands, are rescued under the control of theological authority. They have nevertheless within them that germ of spirit of love, which is normally inclusive and intuitive.
Curiously enough, along this line, the seething millions of the Orient present a more serious problem to the great ones than do the peoples of the Occident. For ignorance is deeply prevalent among the masses of Asia and to the trend of affairs in the world of religion. మనం భారతదేశాలను వీటిలోనూ ఈ రిలీజియన్ మన గురువు గొప్పను వేరే వాడి రిలీజియన్ తక్కువ అనేను వాడు సేవించేటువంటి శివుడు గొప్పవాడు కాదని నేను సేవించేటువంటి వైష్ణవుడు గొప్ప నేను ఇలాంటి భావాలు మనలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళకన్నా మన దేశాల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే as the trend of affairs of the world of religion owing to the widespread illiteracy of the races. Asia, as to the trend of affairs in the world of religion owing to the widespread illiteracy of the races and their consequent easy exploitation and control by the religious demagogues, fervent prophets and reactionaries. Disciples or workers on the secondary are now actually handling this problem. సో ఈ రకమైనటువంటి హేట్రెడ్నెస్ ఇవి మన కులాలోనూ మన ఒక సంస్థ వాడు ఇంకొక సంస్థ వాడిని, ఒక గురు మార్గంలో ఉంటుంటాడు ఇంకొక గురు మార్గంలో ఉంటుంటాడు, వీళ్ళని సరిగ్గా మనం అవగాహన చేసుకోవట్లేదు అంటారు. Disciples or workers on the secondary are now actually handling this problem. It is interesting to note that the reason for the success in breaking down old barriers and in bringing about a condition of spiritual readiness everywhere in the Occident is largely due to the work of the Orientalist school, the scholars in France, Germany and England. So వీళ్ళందరికీ కూడా ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇంగ్లాండ్ లో వాటిలో ఈ స్పిరిచువల్ ఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువగా ప్రధానంగా అక్కడ స్టార్ట్ అయింది. దీని గురించి ఇంకొంచెం వివరాలు మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహిం మహేశా గో బ్రాహ్మణేభ్య స్వమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.